అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక నిన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా లక్ష్మీపార్వతి గారు మీడియా ముందరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు అంటూ మళ్ళీ అదే పాట మొదలుపెట్టారు. అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆమెకి అంతకుమించి ఇంకేం తెలియదు. ఆ రోజున ఒక సెకండ్ లాగా అన్నగారి స్థానంలోకి వచ్చి ఒక చిన్న మచ్చని ఏర్పాటు చేసి ఈరోజు నువ్వు ఆయన భార్యని చెప్పుకుంటూ నువ్వు ఆయన లోకి వచ్చినప్పుడే ఎప్పుడైతే ఆ స్థానాన్ని నువ్వు ఎప్పుడైతే పూర్తి చేయలేక అప్పుడే ఆయనకు మచ్చబడిపోయింది. నీ వల్లే ఈ రోజున రామారావు గారు ఇప్పటికి కూడా బతికుండేవాళ్ళు. నీ వల్లే చనిపోయారు ఆయన. మేము మా ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారిని ఏమి చూసుకోలేకపోయామంటే కారణం నువ్వే. ఈరోజు ఆత్మలో కనపడ్డాడు, 26 సంవత్సరాల క్రితం ఆత్మలో కనపడ్డాడని చెప్పి ఈరోజు వెకిలి మాటలు లేకపోతే కంటి తుడుపు మాటలు మాట్లాడుతున్నావు అంటే నీకు ఏదో ఎవరో వెనకుండి స్క్రిప్ట్ ఇస్తే అది మాట్లాడుతున్నావు తప్పక నీకై నువ్వు తెలుసు. నీకు నేను చేసిన వల్లే, నేను దగ్గర అవ్వడం వల్లే రామారావు గారికి ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే తెలుగు రాష్ట్ర ప్రజలు ఆరాధ్య దైవంగా అవతార పురుషుడిగా ప్రేమించేటువంటి అభిమానించేటువంటి నందమూరి తారక రామునికి ఈ విధమైన పరిస్థితి వచ్చిందని చెప్పి నువ్వు కూడా చాలా సందర్భాలు అనుకుంటావు. కానీ బయటికి ఏంటంటే అక్కడ పెయిడ్ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడిస్తున్నాడు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మనం దాని గురించి పెద్దగా మాట్లాడేదానికి అవకాశం లేదు. రాష్ట్రంలో సంక్రాంతి కళే లేకుండా పోయింది. చంద్రబాబు వచ్చి రైతుల్ని మోసం చేశాడు, వాళ్ళకి ఇస్తా అన్న బెనిఫిట్స్ ఇవ్వటం లేదు, మద్దతు ధర ఇవ్వక రైతులందరూ కుదేలైపోయి సంక్రాంతి కళ లేకుండా పోయింది రాష్ట్రంలో అనేది వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్న కామెంట్. అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? వైసీపీ నాయకులు మాట్లాడే మాటే అబద్ధం. వాళ్ళు ప్రతిదీ అబద్ధాన్ని నమ్ముకొని అంతకుముందు అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ అదే అబద్ధాలని ఏదో ఒకటి చిత్రీకరించి ప్రభుత్వం ఎంత మంచి పనులు చేసినా సంక్రాంతి బ్రహ్మాండంగా జరుపుకోమని 3 రోజుల పాటు ఎక్కడెక్కడి నుంచో సొంత గ్రామాలకు వెళ్ళి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత గ్రామానికి వెళ్ళి ఆనవాయితీగా చేస్తూ అందరికి పిలిపించి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతి సంబరాలు బ్రహ్మాండంగా చేసుకున్నారు. ప్రభుత్వం తరపు నుంచి సంక్రాంతి సంబరాలు చేసుకోమని చెప్పి కొంత బడ్జెట్ని కేటాయించింది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సంక్రాంతి శోభ అనేది బ్రహ్మాండంగా కనపడింది, మాకు కొట్టొచ్చేట కనపడింది. ఒకవైపు ఆడపిల్లలు గొబ్బెమ్మలు, అటువైపు కోడి పందాలు, ఇటువైపు ఎద్దల పందాలు, అనేక మన ట్రెడిషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నారు. ఎంతో సంతోషంగా సంక్రాంతిని గడుపుకోవడం జరిగింది. అసలు లేదు, రైతులందరూ కుదేలైపోయారు చంద్రబాబు నాయుడు వల్ల అనేది ప్రధానంగా వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నా, జనాల్లోకి చొప్పించాలని చూస్తున్నా. అది దాన్ని ఎలా చూడాలంటారు? రైతులు వర్షాలు సమృద్ధిగా పడి చెరువులన్నీ నిండి అందరూ కూడా అన్ని పంటలు వేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో ఎవరికి కూడా పంట కొద్ది రోజులు ఇప్పుడు చేతికొచ్చే పరిస్థితి కాబట్టి అందరూ కూడా బ్రహ్మాండంగా కొత్త ఒడ్లు, కొత్త బియ్యం, కొత్త పంటలతో చెరుకు గడెలతో బ్రహ్మాండంగా సంక్రాంతిని జరుపుకోవడం జరిగింది. ఎక్కడ ఇవన్నీ ఊరికే సంక్రాంతి మీద కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే అసలు మీరు సంక్రాంతిని డైవర్ట్ చేయాలన్నా, సంక్రాంతి పండగ చేసుకోవాలనే ఉద్దేశం కానీ ఒక సంక్రాంతి ఆనందాలు కానీ మీకు ఇష్టం లేక చేసేటువంటి పరిస్థితి తప్పితే ప్రజలందరూ బ్రహ్మాండంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. సరే, ఇదంతా ఒకేతే కనుక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంకో పక్కన పెట్టుబడుల వేట కోసం దావోస్ వెళ్తున్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాష్ట్రం నుంచి కంపెనీలు పారిపోతున్నాయి అని చెప్పి ఆయన మీటింగ్లో, పండగ ముందల ఆయన మీటింగ్లో ఆయన చెప్పటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? అసలు ఇప్పుడు దావోస్ పోయినా, వేరే ఇతర దేశాలకు పోయినా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం, మన విద్యార్థులు అందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు లేక కుదేలైన పరిస్థితుల్లో గత వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి పనికిమాలిన పనులకి ఎన్నో కంపెనీలు వచ్చి వెనకపోయినాయి. వాళ్ళని మళ్ళీ నయానా భయానా బతులాడుకొనో లేకపోతే వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు ఇస్తామనో ఏదో ఒక రూపంలో మళ్ళీ కంపెనీలు తీసుకొచ్చే పరిస్థితిలోనే వాళ్ళిద్దరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి ప్రయత్నానికి ఏదో ఒకటి మచ్చ చెప్పాలని చెప్పి ఏదో ఒకటి బురదజాలనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే వీళ్ళు మాట్లాడే దేంట్లో వాస్తవం లేదు. ఒకటి, మీరు ప్రజా ప్రయోజనాలు కోరేవాళ్ళైతే మీరు అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. అది వదిలేసి బయట రోడ్ల మీద తైతక్కలాడటం తప్పక మీరు ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయటం లేదు. ఊరికే ఏదో యాగిచ్చేయాలి,
ఊరికే ఏదో ఒకటి చెప్పేసేస్తే ఒక మొఖాన ఒక గుడ్డ వేస్తే వాళ్ళే తుడుచుకుంటా ఉంటారని చెప్పిన ఉద్దేశంతో మీరు ప్రయత్నం తప్పక మీకు చిత్తశుద్ధి లేదు. గతంలో చేసినటువంటి 5 ఏళ్లలో మీరు చేసినటువంటి అరాచకాలకి ఆ అప్పులకి తీర్చుకోవడానికి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ గారు అష్టకష్టాలు పడుతూ ప్రజల అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక నిన్నే గడిచిన 2 రోజుల్లోనే గమనిస్తే కనుక గ్రీన్ అమోనియా అని చెప్పి ఒక ఫ్యాక్టరీ కూడా ఇక్కడ అంటే ప్రపంచంలోని ఆసియా ఖండంలోనే అతి పెద్ద కంపెనీ అనేది ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపన జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కనుక భారతీయ సిమెంట్ వెళ్ళిపోయింది, దాల్మియా సిమెంట్ వెళ్ళిపోయింది, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వెళ్ళిపోతుంది అని చెప్పి వరుసన ఆయన కొన్ని కంపెనీలు లిస్టులు అయితే చెబుతున్నాడు కదా. మరి వస్తున్న పెట్టుబడుల గురించి ఆయన ఎందుకు మాట్లాడలేదు అనుకోవాలంటారు? అదే ఇప్పుడు నీకు 100 కంపెనీలు వస్తే నువ్వు 2 కంపెనీల గురించి వాళ్ళకేదో నువ్వేదో 2 కంపెనీలు ఏదో తాయిలాలు వేసి ఒకళ్ళిద్దరిన ఏదో మాడేసి పంపించాలనే విషయంలో ఇట్లాంటి విషపూరితమైన మాటలు మాట్లాడడం తప్పక 100కి 100 పాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, యువ నాయకులు లోకేష్ గారి మాట నమ్మకంతో అనేక పెట్టుబడులు ఇక్కడికి వస్తూ ఉన్నాయి, అనేక శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. వాటిని చూసి ఓరవలేకే నువ్వు విధమైనటువంటి కామెంట్లు చేస్తున్నావు తప్పితే దీన్ని నువ్వు మాట్లాడేదాంట్లో ఒక్కటి కూడా నిజాలు లేవు. అది దాంట్లో అనుమానం లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది రాజధాని గురించి కూడా ఒకటి చెప్తున్నారు కదండి. ఆయన అంటుంది ఏంటంటే కనుక ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటున్నాడు కదా. మరి దానికి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అంటే ముఖ్యమంత్రి గ్రామాలకు పోయి కూర్చుంటాడు, కాన్స్టిట్యున్సీలు వెళ్ళి కూడా కూర్చుంటాడు. అది రాజధాని అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఒక రాజధానికి ఒక నిబద్ధత, ఒక వ్యవహారం, అంటే దానికి సంబంధించిన ఆఫీసులు, సెక్రటరేటు, ఒక అసెంబ్లీ, ఇన్ని దానికి ముడిపడి ఉంటాయి. ఆ ముడిపడి ఉన్నప్పుడు నువ్వు పేసీలో కూర్చొని ప్రజలకి జవాబుదారిగా సమాధానం చెప్పేదానికి కానీ, ప్రజల అవసరాలు తీర్చేదానికి కానీ, అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఒక చోటకు వస్తే అన్ని పనులు చూసుకొని వెళ్ళేదానికి కానీ ఒక వ్యవస్థ కావాలి. కాబట్టి దాన్ని రాజధాని అంటారు. కానీ ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రోజు ఫైళ్ళు వెళ్ళవు కదా. అంటే రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు కదా అంటున్నాడు కదా. మరి ఆయన అతను చేసేటువంటి మాటలకి ఒక్కదానికి కూడా సంబంధం లేదు. రాజధాని అసలు రాజ్యాంగంలో లేదంటే 3 రాజధానులు మాట నువ్వు ఎట్ట మాట్లాడతావు అసలు నువ్వు? అసలు నీకు చిత్తశుద్ధి ఉందా? రాజధాని అనేది చట్టంలో రాజ్యాంగంలో లేదని చెప్పి నువ్వు కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నావు. సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, అందువల్ల నేను 3 రాజధానులు చేస్తాను 3 ముక్కలాట ఆడి ఈ 5 ఏళ్ళు అట్లాంటి అబద్ధాలతో నువ్వు పబ్బం గడుపుకొని ఈ రోజున మళ్ళీ నువ్వు రాజధాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే రాజధాని, అమరావతి రాజధాని నిర్మాణం చేస్తే అది ఒక సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఆయనకి పేరు వస్తుంది. కాబట్టి ఎవరికి పేరు వచ్చేది ఇష్టం లేదు, ఎవరు నీ ముందు బతికేది ఇష్టం లేదు. తల్లిని పంపిస్తావు, చెల్లిని పంపిస్తావు, బాబాయిని హత్య చేస్తావు, ఎవరైనా సరే అడ్డొస్తే తొలగించుకోవడం అలవాటు నీకు. దాంట్లో భాగమే నువ్వు విషయం చిమ్ముతున్నావు తప్పక నీకు రాజధాని లేదు అనే మాట, రాజధాని ఉండదు అనే మాట, రాజధాని ఎక్కడైతే ముఖ్యమంత్రి ఎక్కడైతే ఉంటే అక్కడ రాజధాని అనే మాట చిన్నపిల్లలు మాట్లాడుకునే మాట. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో నువ్వు చేసినటువంటి వ్యక్తివి నువ్వు మాట్లాడడం చాలా హాస్యాస్పదం.